హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం వినబోయే కథ చెలి నీ వశమై పార్ట్ 1. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? స్వీటీ లేదు, ఏమైందో తెలియడం లేదు, ఏం చేయాలో అర్థం కావడం లేదు. బయట మీడియా ఉంది, ఇప్పుడు పెళ్ళి ఆగిపోయింది, పెళ్లి కూతురు లేదని తెలిస్తే మన పరువు మొత్తం పోతుంది భయపడుతూ అత్తగారికి చెప్పింది శారద. నా మనవడి పెళ్ళి జరుగుతుంది, జరిగేలా నేను చేస్తాను. నువ్వు వెళ్ళి పందిట్లో నీ మొగుడి పక్కన నిలబడు, ఇలా ఏడుస్తూ కాదు నవ్వుతూ అంది సదరు పెళ్లి కొడుకు నానమ్మ రాజేశ్వరీదేవి. కానీ అమ్మ, స్వీటీ లేకుండా వాడి పెళ్ళి ఎలా జరుగుతుంది? అసలు స్వీటీ ఏమైంది? దానికి పెళ్ళి ఇష్టం లేదు అందుకే వెళ్ళింది అనుకోవడానికి కూడా లేదు కదా. వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నారు. మరి స్వీటీ ఎక్కడికి వెళ్ళినట్టమ్మా? నువ్వేమో పెళ్ళి ఆగదు అంటున్నావు, ఇక్కడ స్వీటీ లేదు, నువ్వేం చేద్దాం అనుకుంటున్నావమ్మా? ఏడుస్తూ అడిగింది రాజేశ్వరీదేవి కూతురు జీవిత. నీ కూతురు ఎక్కడికి వెళ్ళింది, ఏం చేస్తుంది, అసలు ఏమైంది అన్నది ఇప్పుడు తెలుసుకోలేం. కానీ పెళ్ళి ఖచ్చితంగా జరుగుతుంది, జరిగి తీరాలి అని గంభీరంగా అంది రాజేశ్వరి. కానీ అమ్మ, ఇప్పటికిప్పుడు స్వీటీని ఎక్కడి నుండి తీసుకొస్తావు? ఈ రూమ్లో చూస్తే అన్నీ కింద పడిపోయి ఉన్నాయి. స్వీటీకి ఏమైనా ప్రమాదం జరిగిందేమో అని భయంగా ఉందమ్మా అని ఏడుస్తూ అడిగింది జీవిత. ముందు పెళ్ళి జరగనివ్వు జీవిత. మీడియా ఇక్కడి నుండి వెళ్ళిపోగానే స్వీటీని వెతకొచ్చు అని మరో మాటకి అవకాశం ఇవ్వకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది రాజేశ్వరీదేవి. వదిన అని బేలగా శారదని చూసింది జీవిత. స్వీటీకి ఏం కాదులే వదిన, మీరు కంగారు పడకండి, మీరు కూడా అక్కడ ఉండాలి రండి అని తనని తీసుకొని మండపం దగ్గరికి వెళ్ళింది. అక్కడ పీటల మీద 26 ఏళ్ల తన కొడుకు రాజకుమారులా కూర్చొని పూజ చేస్తుంటే చూడడానికి 2 కళ్ళు సరిపోవన్నట్టు ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆ సంతోషాన్ని ఆస్వాదించే స్థితిలో లేరు. కారణం, పెళ్లి కూతురుగా ఉండాల్సిన ఆడబిడ్డ కూతురు కనిపించకుండా పోయింది. అరగంట నుండి వెతుకుతూనే ఉన్నారు, కానీ ఎక్కడా కనిపించలేదు. తన ఫోన్ కూడా ఆ రూమ్లోనే ఉంది. ఇంకా తప్పక విషయం తన అత్తగారికి చెప్పింది. అప్పటి వరకు వారి కళ్ళ ముందు పెరిగిన పిల్ల, పైగా కొడుకుకి నచ్చిన అమ్మాయి వారి ఇంటికి కోడలిగా వస్తుంది అన్న సంతోషంలో ఉంది. కానీ ఇప్పుడు అత్తగారు ఏం చేస్తారో, ఎవరిని తీసుకొచ్చి పెళ్లి కూతురుగా కూర్చోబెడతారో అన్న భయంతో ఆ పెళ్ళిని ఆస్వాదించలేకపోతుంది. మరోపక్క విషయం ఇంకా తన భర్తకి కొడుక్కి తెలియదు. తెలిస్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో అన్న భయం కూడా తనని నిలవనివ్వటం లేదు. శారద ఆ భయంలో ఉండగానే మేడి ముసుగుతో ఉన్న పెళ్లి కూతురిని తీసుకొని వస్తుంది రాజేశ్వరి. అత్తగారిని చూసి ఒక్క క్షణం భయంతో బిగిసిపోయిన శారద అన్న ఆవిడ పిలుపుకి తేరుకొని అప్పటికే పూజారి గారు పెళ్లి కూతురిని తీసుకురండి అని పిలవటంతో అత్తగారి సైగ అర్థం చేసుకొని పెళ్లి కూతురిని తీసుకెళ్ళి పీటల మీద కొడుకు పక్కన కూర్చోబెట్టింది. కళ్ళ నిండా నీళ్లతో నిలబడిన చెల్లిని చూసి, ఆడపిల్ల పెళ్లి చేసినప్పుడు ఇలానే ఉంటుంది, కానీ నువ్వు కంగారు పడకు, స్వీటీ కోడలుగా వచ్చేది నా ఇంటికే, ఇంకా నువ్వు కూడా ఉండేది అక్కడే, కాబట్టి స్వీటీ విషయంలో అసలు భయం వద్దు అంటూ చెల్లిని ఓదార్చాడు చక్రపాణి. జీలకర్ర బెల్లం పెట్టుకునేటప్పుడు కూడా మేలి ముసుగు తప్పించకుండా అడ్డుగా పట్టుకుంది శారద అత్తగారి ఆజ్ఞని అనుసరించి. చేతిలో తాళిని పట్టుకుని నానమ్మని చూశాడు పెళ్ళికొడుకు. ఆవిడ కట్టమన్నట్లు సైగ చెయ్యటంతో, ఇప్పటి వరకు నువ్వు నా మరదలువి మాత్రమే స్వీటీ, ఇప్పటి నుండి నువ్వు నా భార్యవి, నా వల్ల నువ్వు ఏ రోజు బాధపడే రోజు రానివ్వను అని చిన్నగా చెబుతూ 3 ముళ్ళు వేశాడు పెళ్ళికొడుకు. ఆ తర్వాత తంతులు అన్నీ చాలా వేగంగా జరిగిపోయాయి. తలంబ్రాల తంతు కూడా అయ్యాక మీడియా అక్కడి నుండి వెళ్ళిపోయింది. అప్పుడు ఏడుస్తూ వెళ్ళిపోయింది జీవిత. ఏమైందో అర్థం కానట్లు చూశాడు చక్రపాణి. మెల్లగా భర్త పక్కకి వెళ్ళి విషయం చెప్పింది శారద. పెళ్లి తంతు పూర్తవగానే వాళ్ళని తీసుకొని గదిలోకి వెళ్ళమని చెప్పింది రాజేశ్వరి. ఆవిడ మాటలకి భర్త పక్కన ఉన్నది కాస్త వెళ్ళి కొడుకుని కోడల్ని తీసుకుని గదిలోకి వెళ్ళింది.
లోపలికి వెళ్ళే సమయంలో తన భార్య చేతిని పట్టుకున్నాడు పెళ్ళికొడుకు. అది చూసిన రాజేశ్వరి, అర్హంత్, నేను నీతో మాట్లాడాలి అంది గంభీరంగా. అర్హంత్ వెనక్కి తిరగగానే నాతో రా అని పిలిచింది. ఆ మాటలు వినగానే అర్హంత్ చేతిలో నుండి తన చేతిని వదిలించుకుంది పెళ్లి కూతురు. సున్నితంగా తన చేతి నుండి జారిపోయిన ఆ చేతిని ఒకసారి చూశాడు అర్హంత్. గోరింటాకు పెట్టి ఉన్నాయి ఆ చేతులు, పొడవైన వేళ్ళు. ఎందుకో ఆ చెయ్యి స్వీటీది కాదు అనిపించింది. ఒకసారి కళ్ళు మూసుకుని స్వీటీ చేతిని తలుచుకున్నాడు. ఆమె చేతివేళ్ళు పొట్టిగా ఉండడం, పైగా పొడవైన నెయిల్స్తో పాటు ముందు రోజు ఉదయం జరిగిన మెహందీ కార్యక్రమం గుర్తొచ్చింది. అందులో స్వీటీ 2 చేతులకి మెహందీ పెట్టుకున్నది కూడా గుర్తొచ్చింది. కానీ ఇప్పుడు చూస్తే గోరింటాకు చేతులు ఎలా సాధ్యం అని ఆలోచించి, అంటే నేను పెళ్లి చేసుకున్నది స్వీటీని కాదా అని అనుకుని ఆశ్చర్యంగా చూశాడు నానమ్మ వంక. అప్పటికే ఆ ప్రదేశం మొత్తం ఖాళీ అయిపోయింది. సెక్యూరిటీ వాళ్ళు హడావుడిగా వెతుకుతున్నారు. అదంతా గమనించాడు అర్హంత్. ఏం జరిగింది అని అడిగాడు గంభీరంగా. స్వీటీ కనిపించటం లేదు రాజేశ్వరి చెప్పగానే పెద్ద పెట్టున ఏడ్చేసింది జీవిత. స్వీటీ కనిపించినప్పుడు ఈ అమ్మాయి ఎవరు? చక్రపాణి అడిగాడు. మరి ఆ అమ్మాయి ఎవరు? ఇంతకీ ఈ స్వీటీ ఎవరు? తెలుసుకుందాం ముందు ముందు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.